హలో అండి. మనం ఇప్పటికొచ్చి 5 హస్త వినియోగాస్ మనం చెప్పుకున్నాం కదా! ఏంటేంటివి? పతాకము, త్రిపతాకము, అర్ధ బెస్ట్. హలో అండి. మనం హస్త వినియోగ సిరీస్‌లో ఇప్పటికి 5 చెప్పుకున్నాం కదా! ఏంటేంటివంటే పతాకము, త్రిపతాకము, అర్ధ పతాకము, కర్తరీముఖము, మయూరము. లాస్ట్ ఎపిసోడ్ మనం మయూరంతో ఫినిష్ చేసాము. సో, ఇవాళ మనం అర్ధచంద్ర నెక్స్ట్ ఏదైతే ఉందో అర్ధచంద్ర అంటే హాఫ్ మూన్. మనం ఇవాళ ఈ హస్త వినియోగ ఏంటనేది మనం చెప్పుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు లాస్ట్ ఏవైతే 5 నేను పోస్ట్ చేశానో కంపల్సరీగా చూడండి. అవి వచ్చాక ఇది రండి. ఎందుకంటే మీకవి సర్టిఫికేట్ ఎగ్జామ్‌కి గానీ, డిప్లొమా ఎగ్జామ్‌కి గానీ చాలా యూజ్ అవుతాయి. ఎవరికైనా గూడా ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. అండ్ హస్త వినియోగాస్ ఎందుకు ఆ హస్త పెడుతున్నాము, ఏదైనా కొరియోగ్రాఫ్ చేసినప్పుడు మీ గురువుగారు గానీ, లేదంటే మీరు గానీ ఎందుకు ఆ హస్త అక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఎందుకు పెట్టారు అనేది మీకు తెలియాలంటే మీకు హస్త వినియోగాస్ వచ్చుండాలి. సో, అలా వస్తే దాని మీనింగ్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అందుకని కంపల్సరీగా హస్త వినియోగాస్ నేర్చుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకొని అనవసరంగా మీ కెరియర్ స్పాయిల్ చేసుకోవద్దు. హస్త వినియోగాస్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, నేర్చుకోండి. అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరినీ నేర్చుకోమని చెప్పండి. నేర్పించండి ఇఫ్ పాసిబుల్ ఉంటే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. నెక్స్ట్ హస్త వినియోగ అర్ధచంద్ర. అర్ధచంద్ర ఫస్ట్ ఏంటి నార్మల్‌గా డాన్స్‌లో అని సారీ హాఫ్ మూన్ అనే కాదు. నార్మల్‌గా చంద్రుడిని ఇట్లా చూపించడానికి, లేదంటే చంద్రుని ఇట్లాగా చూపించడానికన్నా, నార్మల్‌గా మూన్‌ని చూపించడానికి డాన్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. లేదంటే ఎవరినైనా ఇట్లా డాన్స్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో మనం చెప్పుకోవాలంటే మూన్‌ని చూపించడానికి అదిగో అని చెప్పని ఇలా వేలు పెట్టి చూపిస్తాం. అదే డాన్సర్స్ అయితే ఇలా చూపిస్తారు. లేదంటే చందమామ లాంటి ముఖము. ఇంకొకటి గొంతు పిసికేయాలి. దానికి 2 అర్ధచంద్రాలు. చూసారా? ఇలాగ ఇంకా ఉన్నాయి. ఇంకొకటి మనం ఎప్పుడైనా మహర్షుల్ని గానీ, ఎవరినైనా చూసేటప్పుడు ఈ సంధ్యా సమయంలో ఇలా వాటర్‌ని వదులుతూ ఉంటారు. సో, వాళ్ళని చూస్తే హస్తాస్ ఇవుంటాయి. ఇలా వాటర్‌ని వదిలేసేటప్పుడు. సో, దీనికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి మనం చెప్పుకుందాం. ఫస్ట్‌ది అర్ధచంద్రే. నెక్స్ట్ కృష్ణాష్టమి బాజే. చూసారా? కృష్ణాష్టమి బాజే. సో, కృష్ణాష్టమి బాజే అంటే కృష్ణాష్టమి రోజు అని చెప్పని అంటాము. నార్మల్‌గా డాన్సర్స్ కాకుండా వేరే వాళ్ళైతే ఏదో ఒక డేట్ చూసుకొని కృష్ణాష్టమి రోజొచ్చింది, లేదంటే ఆ రోజు కృష్ణాష్టమి వచ్చింది అని చెప్పని నార్మల్‌గా చెప్తూ ఉంటారు. సో, డాన్స్‌లో అయితే కృష్ణాష్టమి రోజు అని చెప్పడానికి అర్ధచంద్రము ఇలా పెడతామనమాట. చూడండి. 2 అర్ధచంద్ర హస్తాస్ ఇలాగా. సో, ఇది మూన్ ఇట్లాగా క్లోజ్ చేసి. ఓకే. మొత్తం అంతా. సో, మళ్ళీ చూడండి. చంద్రే, అర్ధచంద్రే, కృష్ణాష్టమి భాజే, గళహస్తార్ధ కేపిచ. ఇందాక నేను చెప్పాను కదా! గొంతు పిసికేయాలని చెప్పని. సో, అది గళహస్తార్ధ కేపిచ. మళ్ళీ చూడండి. అర్ధచంద్రం. సో, అది. మళ్ళీ చంద్రే కృష్ణాష్టమి భాజే గళహస్తార్ధ కేపిచ. నెక్స్ట్‌ది భల్లాయుధే. నార్మల్‌గా యుద్ధంలో ఒక వెపన్ అంటే స్టిక్‌లా ఉండి దానికి కైండ్ ఆఫ్ హుక్ లాగా పైన లేదంటే ఒక వెపన్ ఉంటుంది. పెద్ద స్టిక్‌లా ఉండి దాన్ని భల్లాయుధం అని చెప్పని అంటాం. ఇలా అన్నా చెప్పొచ్చు. భల్లాయుధే లేదంటే భల్లాయుధే అలా కూడా చూపించొచ్చు. చూడండి.
భల్లాయుధే దేవతానాం అభిషేచన కర్మణి. ఇలాగ వాటర్‌ని ఇందాక నేను చెప్పాను గదా! మనం జనరల్‌గా ఇప్పుడంటే ఎవరు ఎక్కువగా మనం చేసినట్టు చూడట్లేదు. కానీ పూజారులు ఎక్కువగా చేస్తారు. మనం ఒకవేళ గనుక వాళ్ళని కరెక్ట్‌గా సంధ్యా సమయంలో గానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం ఆ టైం కరెక్ట్‌గా సన్‌రైజ్ కానీ, సన్‌సెట్ ఆ టైమ్స్‌లో గనుక చూస్తే పూజారులు ఇప్పుడు పూజారులు గాని ఒకవేళ గనక మునులు మీకు దగ్గరలో ఎవరైనా ఆశ్రమం మునులు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని చూసినట్టయితే ఖచ్చితంగా వాటర్‌ని ఇలా వదిలేస్తూ ఉంటారు. అర్పిస్తారనమాట. సో, దాన్ని 2 అర్ధహస్తాస్‌తో ఇలా చూపిస్తాం. దేవతానాం అభిషేచన కర్మణి. ఇప్పటి వరకు నేనేమేం చెప్పాను? చంద్రే కృష్ణాష్టమి భాజే గళహస్తార్ధకేऽपि च భల్లాయుధే దేవతానామభిషేచన కర్మణి. చూసారా? నెక్స్ట్‌ది బుక్పాత్రే ఉద్భవే. చూడండి. బుక్పాత్రే, బుక్ పాత్రే అంటే ప్లేట్ చూపించాలంటే ఇది ప్లేట్. అర్ధచంద్రంతో మనం ప్లేట్ చూపిస్తాము. అండ్ ప్లేట్‌లో మనం తింటున్నాం. సో, ఒకవేళ గనుక మీరు డాన్సెస్‌ని కాకుండా ఒకవేళ మీరు చూపించాలంటే ఎలా చూపిస్తారు? నార్మల్‌గా ఇలాగా తిన్నావా? లేదంటే తిన్నావా? అని చెప్పని ఇట్లా చూపిస్తూ ఉంటాం. తిన్నావా? భోంచేసావా? అని చెప్పని చూపిస్తారు. అదే కొంచెం డాన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఎలా చూపిస్తారు? తిన్నావా? పొట్ట నిండిందా? అని చెప్పని చూపిస్తారు. సో, బుక్పాత్రే ఉద్భవే. ఉద్భవే, ఉద్భవే అంటే పుట్టడం. చూడండి. బుక్పాత్రే ఉద్భవే. నెక్స్ట్‌ది కటియాం. కటియాం అంటే మీ వేస్ట్, మీ నడుము. 2 అర్ధచంద్ర హస్తాస్ ఇలా పెట్టి ఇది కట్యాం ఇలా చూపిస్తారనమాట. డాన్స్ శ్లోకంలో ఉంటుంది. కటీకర్ణ సమాయత్ర అని చెప్పని. ఒకవేళ మీకు అక్కడ ఏంటి కటి అంటే ఏంటి అనేది ఒకవేళ గనక తెలియకపోతే కటి అంటే మీ వేస్ట్. కటి. చింతాయాం. ఎవరైనా దిగులుగా ఉన్నారు. ఇలా పట్టుకొని కూర్చుంటాం. అబ్బా! మళ్ళీనా అన్నట్టుగా చూపిస్తూ ఉంటాం. సో, చింతాయ్ చింతాయాం. అబ్బా! మళ్ళీ వీడు తలనొప్పి తెస్తున్నాడు. ఊరికే తలనొప్పి తెస్తాడు ఇంటికి. అలాగనమాట. చింతాయాం. నెక్స్ట్‌ది ఆత్మవాచకే. ఆత్మవాచక అంటే నార్మల్‌గా ఇలాగా. ఆత్మవాచకే అంటే నేను. లేదా నువ్వు అని చూపించడానికి కూడా ఇలా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఆత్మవాచకే అంటే నేను నీకు చెప్తున్నాను. లేదా నేను నీకు ఉత్తరం రాస్తున్నాను. సో, ఇక్కడ నన్ను నేను రిప్రజెంట్ చేయడానికి అర్ధచంద్రం. ఆత్మవాచకే. నెక్స్ట్‌ది ధ్యానే చ. ధ్యానే చ. నార్మల్‌గా ధ్యానం చేయడానికి ఆహ్, ఇలా పెడుతూ ఉంటాం. లేదంటే ఇలా పెడుతూ ఉంటాం. అంటే చాలామంది ఇలా పెట్టడం నేను చూసాను. వాళ్ళెందుకు అలా పెట్టారు అనేది. బట్ ఎక్కువగా ఇది పెడుతూ ఉంటారు ధ్యానంకి. ఇలా గూడా పెట్టొచ్చు. ధ్యానే చ మెడిటేషన్. నెక్స్ట్‌ది ప్రార్థనే చాపి ప్రేయర్స్. ఏదైనా ఇంకా నువ్వే దిక్కు, నాకు నువ్వే దిక్కు అని చెప్పేటప్పుడు ప్రార్థనే చాపి చంద్రే కృష్ణాష్టమి భాజే గళహస్తార్ధకేऽपि च భల్లాయుధే దేవతానామభిషేచన కర్మణి. బుక్పాత్రే ఉద్భవే
కటీయాం చింతాయాం ఆత్మవాచకే ధ్యా ఆత్మవాచకే ధ్యానే చ ప్రార్థనే చాపి అంగానాం స్పర్శనే తథా. చూశారు కదా, ఇవి అర్ధహస్త వినియోగాస్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ హస్త అర్ధచంద్రము, అరాళము, నెక్స్ట్ ఎపిసోడ్లో అరాళము హస్త వినియోగాస్ మనం చెప్పుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, నేర్చుకోమని చెప్పండి, కరెక్ట్గా నేర్చుకోమని చెప్పండి. ఎందుకంటే ఏదో ఒకటి నేర్చుకొని పిల్లలకి నేర్పించి వాళ్ళ కెరియర్స్ని స్పాయిల్ చేస్తే అనవసరంగా మీకే తగులుద్ది. ఎందుకు అవన్నీ? దానికన్నా మీరు నీట్గా నేర్చుకొని కరెక్ట్గా నేర్చుకొని పిల్లలకి చెప్పండి. అండ్ ఎవరో ఒకరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు కదా, ఏం కాదులే వెళ్ళిపోదాం అని చెప్పని గొర్రెల్లాగా అను అనక్కర్లేదు, అలా వెళ్ళిపోవద్దు. బట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ దగ్గర మీరు నేర్చుకొని ప్రాపర్గా నేర్చుకోండి. సో దట్ తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.